ఈ కర్కాటక రాశి వారి యొక్క ఆదాయము 8, వ్యయము 2. అలాగే రాజపూజ్యము 7, అవమానం 3. తర్వాత ఈ రాశి వారికి 12లో గురువు ఉన్నాడు, తర్వాత 9లో శని ఉన్నాడు, 8లో రాహువు, 2లో కేతువు. ఈ యొక్క గ్రహ సంచారము చేత వీరు కూడా ఉద్యోగ వ్యవహారముల యందు జాగ్రత్తగా మెలగవలయను. అంటే లాభం ఉన్నది కానీ అయినా కూడా కొంత జాగ్రత్త ఉండాల్సినటువంటి అవసరము ఉంది. కొంత పాప కార్యక్రమాల మీద ఆసక్తి కూడా పెరుగుతుంది. అంటే ఏదో చెడు పనులు చేయాలి అంటే, మీకు ఉదాహరణగా ఎట్లా చెప్పాలంటే, బెట్టింగ్ యాప్స్ ఇప్పుడు మనకి గవర్నమెంట్ మనకి ఇప్పుడు నిషేధిస్తుంది కదా, వాటి మీద దృష్టి వెళ్ళడం, ఆ అక్రమాలుగా డబ్బు సంపాదించేటువంటి ఆలోచనలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. వాటి జోలికి అస్సలు వెళ్ళకూడదు. ఎవరైనా మీకు నిజంగా లాభం చూపించినా కూడా వాటి జోలికి వెళ్ళకూడదు. తర్వాత వీరికి కొంత రాజాగ్ని చోర బాధలు ఉండును. అంటే కొంత రాజకీయ నాయకుల ద్వారా కొంత ఇబ్బంది, అగ్ని భయం ద్వారా కొంత ఇబ్బంది, చోర భయం ద్వారా కొంత ఇబ్బందులు ఉండేటువంటి అవకాశం ఉన్నది. అలాగే వీళ్ళకి వృధా కలహములు అంటే అనవసరంగా ఇంటి ముందరటువంటి వారే వచ్చి వీరు చేయకుండా వీరితోటి వారే వచ్చి గొడవ పెట్టుకుంటారు అన్నమాట. అట్లాంటి వాటి చేత కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. కానీ ఈ ఫైనాన్స్, బ్రోకర్, కాంట్రాక్ట్ల వారికి ఆదాయం చక్కగా ఉంటుంది. తర్వాత వైద్య, ఇంజనీరింగ్ వృత్తుల వారికి కూడా చక్కటి ఆదాయం ఈ రాశి వారికి ఉన్నది. అలాగే వీరు దైవ సత్పురుషుల దర్శనాలు ఎక్కువ చేస్తారు ఈ సంవత్సరం. యజ్ఞ యాగాదులు చక్కగా చేస్తారు. తీర్థయాత్రలు కూడా బాగా చేస్తారనమాట. ఈ డబ్బులు ఉండడం ద్వారా. అట్లాగే వీటన్నిటి నుంచి విముక్తి పొందటానికి అని చెప్పి పైన చెప్పిన వాటి విచారములన్నిటిలో నుంచి కూడా బయటకు రావటానికి ఈ రాశుల వారు తీర్థయాత్రలు, సత్పురుషులు కూడా, అంటే పెద్ద పెద్ద మంచి దైవజ్ఞులు వీళ్ళకి పరిచయం అయ్యేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి కొంత వీరికి కూడా వృషభ రాశి వారి లాగానే వీరికి కూడా చక్కటి ఫలితాలు ఉన్నాయి. వీరు చేయాల్సినటువంటిది సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన. ఈ కర్కాటక రాశి వారు ఎవరెవరైతే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తారో, ఆశ్లేష నక్షత్రం ఉంది కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసినట్లయితే చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఇప్పుడు పైన నేను చెప్పినటువంటి వాటి జోలికి పోకుండా ఏవేవైతే ప్లస్ పాయింట్స్ చెప్పానో వాటిలోకి వెళ్ళి మీరు ఆ డబ్బుల ఇబ్బంది నుంచి బయటపడి ఈ యొక్క సంవత్సరాన్ని శుభాంతం చేయవలసిందిగా కోరుతున్నాను.